వినత కదురువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి. మీకు సంతానాన్ని పొందుదామనుంది మంచిదే, నేను కాదంటలేదు, కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది, నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే. అయినా ఆయన తాను నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం. కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఋషులందరి సంసారంలో ఉన్నవాళ్ళు గారు. కాబట్టి కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక తన పత్నులను అడిగాడు, మీకు ఎటువంటి సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే, కద్రువ మొట్టమొదట కోరుకుంది. ఇదొక చమత్కారం. మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు ఎంత ఆశ్చర్యకరంగా రచన చేస్తారో. అది ఆయన ఋషి, మహానుభావుడు. మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వం ఉన్నటువంటి వాళ్ళు. నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. ఇలా వినత వంక తిరిగాడు. ఇందులో మనస్థితి అని మళ్ళీ ఒక మాట ఉంటుంది. మనస్థితి అంటే ఎంత అక్క చెల్లెళ్ళైనా తోడుకోడాళ్ళు కదండి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఒకరికి పుట్టేటటువంటి బిడ్డల బలం కన్నా బలవంతులు ఉండాలని. కద్రువ ముందే ఏమనుకుందంటే 1000 మంది పిల్లలు, దీర్ఘదేహులు, అంత పొడుగైన శరీరం ఉన్నవాళ్ళు, అంత గొప్ప తేజస్సు ఉన్నవాళ్ళు, అంత బలవంతులు నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆవిడ మనసులో ఏదైనా కోపం ఉంటుందా అంటే ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ కోరి ఊరుకుందంతే. వెంటనే వినత వంక చూశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, ఈవిడ ఎలా పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు, సుపుత్రులైతే తల్లి కీర్తి కన్నా తండ్రిని బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. తల్లి సరే, తల్లిని ఆనందపరుస్తాడు, కానీ ఆ కొడుకు వలన ముందు పేరు పొందేటటువంటి వాడు ఎవరంటే తండ్రి. కాబట్టి సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి. అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు, కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు 2 పుత్రులు నాకు కావాలి. ఆమె అనేక మంది అని అడిగింది, ఈవిడ 2 అంది. 2 పుత్రులు కావాలి. కశ్యప ప్రజాపతి అన్నారు, తథాస్తు, అలాగే జన్మించెదరుగాక. ఆయన పుత్రకామేష్టి చేశాడు కశ్యప ప్రజాపతి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించింది. ఆ